హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? జాబ్ వచ్చిన వాళ్ళు చాలా హుషారుగా ఆనందంగా ఉండుంటారు. జాబ్ రాని వాళ్ళు ఎవరు దరి పడకండి. నెక్స్ట్ మన అక్టోబర్ నవంబర్లో టెట్ అనేది అన్నారు. అలాగే నెక్స్ట్ డిఎస్సి 2026 ఆఖరికి కానీ 2027 కానీ ఉంటుంది. అప్పుడు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇది సులభంగా నామక వర్కౌట్ చేసి వచ్చిన వాళ్ళు కాదు, ఎంతో కాలం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కూడా మీరు ఆదర్శంగా తీసుకోండి. ఈ వీడియో గల చేయడం గల ముఖ్య ఉద్దేశం చాలా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఆ విషయం ఏంటంటే ఇది చాలా మోటివేషనల్గా ఉంటుందని భావిస్తున్నాను. ఆ విషయం ఏంటంటే మనకి ఈరోజు మధ్యాహ్నం కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వబడతాయి. మన యొక్క సెంటర్స్ ఎక్కడున్నో, మన యొక్క కౌన్సిలింగ్ డేట్స్, మన వివరాలు అన్నీ కూడా కాల్ లెటర్లో పొందుపరిచి ఉంటాయి. ఆ కాల్ లెటర్ వచ్చిన వారు మాత్రమే వారి యొక్క సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు సర్టిఫికెట్ని అప్లోడ్ చేయమని మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో. అయితే అందరూ చేయడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఎవరైతే కాల్ లెటరు ఈ మధ్యాహ్నం పొందుకున్నారో వాళ్ళు మాత్రం అప్లోడ్ చేయడం ఉత్తమం. మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, వాళ్ళు కూడా చేయొచ్చు. బోర్డర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు కనుక ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ మాత్రం చేసుకోవాలి. ముందు సర్టిఫికేట్లన్నీ స్కాన్ చేయండి, ఒక పీడిఎఫ్ రూపంలో పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కొన్ని అడ్జస్ట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పైకి కిందకి జరిగి మళ్ళీ యథాతథంగా కొన్ని సీట్లు పెరగడానికి ఒక్కొక్కరికి 2 స్పోర్ట్స్కి కొట్టారు కాబట్టి వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళు వస్తారు అవకాశం ఉంది. కాబట్టి ఎడ్జ్లో ఉన్నవాళ్ళు, బోర్డర్లో ఉన్నవాళ్ళు నాకు వస్తుంది అనే భావం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి. మర్చిపోద్దు. ఈ మధ్యాహ్నం నుండి మాత్రమే సర్టిఫికెట్లు కన్ఫామ్గా అందరికీ వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతాయి. ఆ యొక్క కాల్ లెటర్లు డౌన్లోడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికెట్ని అప్లోడ్ చేయండి. మరి ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. ఏంటంటే మాది వెస్ట్ గోదావరి పాలకొల్లు, నాది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. నాకు 71 మార్క్స్ వచ్చిందండి. నేను ఇది చాలా టెన్షన్లో ఉన్నాను. కొంతమంది యూట్యూబ్లో చెప్పే మాటలు ఎలా ఉందంటే, కొన్ని యూట్యూబ్ పారదర్శకంగా చెప్పకుండా వాళ్ళకి నోటుకు వచ్చింది చెప్తున్నారు. అలా చెప్పకూడదు. స్టూడెంట్ని భయభ్రాంతులు అనేది చేయకూడదు. నేను ఎప్పుడు అలా చెప్పలేదు. మ్యాక్సిమం ధైర్యం ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి చేశాను. కానీ అప్పుడు ఏమన్నారంటే, సోషల్లో వెస్ట్ గోదావరిలో దరిద్రం 80 దాటేసి కట్ ఆఫ్ రావాలి, 78, 79 రావాలి అలా అన్నారు. కానీ ఓపెన్ కట్ ఆఫ్ 73కి దిగిపోయిందండి. సో బికాస్ మీరు అర్థం చేసుకోండి, ఇంకా కట్ ఆఫ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఏం ఆధారపడవద్దు. నాకు వెస్ట్ గోదావరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 71 మార్కులకి రిజర్వేషన్లో 6వ ప్లేస్లో అద్భుతంగా దేవుడు నన్ను ఉంచాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆధారి మాత్రం పడవద్దు. నేను సంవత్సరం నుంచి అలా కూర్చున్నాను. ఇది నాకు 5వ డిఎస్సి. వరుసగా 2006 సంవత్సరం నుంచి డిఎస్సీలు రాసుకుంటూ వచ్చాను. ప్రతిసారి 6 మార్కు 1 మార్కులోనే పోతుంది. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ యొక్క వీడియో ద్వారా మీరు మోటివేట్ అయ్యి మనం సాధించలేదని బాధపడకుండా సాధించే వరకు కృషి చేయండి. అలెగ్జాండర్ సోషల్లో దండయాత్ర చేసినట్టుగా 17 సార్లు దండయాత్ర చేశాడు. నేను పట్టు వదలకుండా ఆఖరిసారి ఛాన్సెస్ అయిపోయినాయని మా ఇంట్లో తిడుతున్నా సరే స్కూల్ సెలవు పెట్టి సంవత్సరాల కుర్చీకి పరిమితమై ఓన్లీ అకాడమీ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లతో నేను యుద్ధం చేశానండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా నాకు చాలా ఉపయోగకరంగా మారింది. ఏదేమైనా ఈరోజు నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఉంచాలని నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను. అయితే వస్తానా రానా అన్న అభిప్రాయం అన్న ఆందోళన నాలో లేదండి. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎగ్జామ్ రాసి బయట రాగానే నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్తో ఉండగలిగాను. సో మీరు కూడా కొంచెం అటు ఇటు బోర్డర్లో ఉన్న వాళ్ళు ఏమీ ఆధారపడవద్దు. కొన్ని అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి. కొంతమంది ఎఫ్జిటీలు కొట్టారు, కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు కొట్టారు, కొంతమంది టీజీలు కూడా కొట్టారు. మనిషికి ఒక పోస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమీ ఆధారపడకండి. చక్కగా నీట్గా మీ యొక్క సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకు కుదరదు కాబట్టి వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, అది మనకు వచ్చినా రాకపోయినా బోర్డర్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం నుండే మనకి కాల్ లెటర్స్ అనేవి అందుబాటులో రాబోతున్నాయి. ఆ కాల్ లెటర్లో ప్రతి వివరం అనేది ఉంటుంది. ఆ కాల్ లెటర్లో ఉన్న సమాచారం ప్రకారం మీరు మీ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి, అటెస్టేషన్ చేయండి. 28వ తారీఖు నుండి మనకు ఎవరైతే ఉన్నారో వారికి హెడ్ క్వార్టర్లోను వాటిలోనూ కూడా
ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క వీడియో తరపున సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ హార్దికపరమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉంది అని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతుగా దీన్ని మీ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. మర్చిపోద్దు. మరొక నూతన వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ సోమశేఖర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.